అండి ఇది బియ్యం పిండి చూడండి. బియ్యం పిండిలోకి పల్లీల పకోడీ అంటే శనగ గుళ్ళు పల్లీలు పకోడీ చేస్తున్నాను. పల్లీలు కొంచెం తక్కువ వేసుకోండి, పిండి ఎక్కువ ఉండాలి దీంట్లో. చూడండి, ఉప్పు 1 స్పూన్, కారము, కాస్త నీళ్ళు. ఇట్లా చక్కెర పిండిలా కలుపుకోవాలి. దీన్ని కలుపుకోవాలి. ఇదిగో గట్టిగా. పల్లీలే తక్కువ ఉండాలి, బియ్యం పిండి ఎక్కువ ఉండాలి. గిద్దే దీన్ని నూనెలో వేసుకొని పకోడీ చేసుకోవాలి. పల్లీల పకోడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, పకోడీ ఇట్లా కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా వేసుకోండి. ఇట్లా సేమ్ పునుగులు పకోడీ లాగా. నేను ఒకసారి పునుగులు చూపిస్తాను ఎట్లా అయ్యిందనేది. ఇట్లా చిన్న చిన్నగా వేసుకోవాలి. బాగా 3 వాయిలు వస్తాయి. ఇవి చిన్నగా నిదానంగా మంచిగా కాల్చుకోవాలి. కరకల్లాడుతా బాగుంటాయండి ఇవి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు 1/4 కిలో పకోడీ 20-30 చెప్తున్నారు. ఏమో రేటు పెరిగి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. కానీ ఇంకా నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి నూనె అన్నీ తెలుసు కాబట్టి ఇంట్లోనే చక్కగా మంచిగా చేసుకొని ఒక 2 రోజులు 3 రోజులు తినొచ్చు. ఇవి అంత బాగుంటాయి. ఇవి కొంచెం మెల్లగా కలుపుకోండి, ఎందుకంటే చక్రాలు ఈ పకోడీ మళ్ళీ చేయటం ఎందుకని అన్నీ ఒకసారిగా చేసి ఒక 4 రోజులకి వారానికి పెడతాను. రోజు కొంచెం కొంచెం స్నాక్ లాగా పెట్టచ్చు పిల్లలకి బాక్సుల్లో. అందుకే ఒకసారిగా 2-3 గంటలు కష్టపడ్డాం అనుకో, పిల్లలకి ఈజీగా స్నాక్ రోజు ఏదో ఒకటి పెట్టచ్చు. ఆయిల్ ఫుడ్ అప్పుడప్పుడు తినవచ్చు, ఏం కాదు. ఇది పకోడీ, ఇందాక చేసిన పకోడీ. ఇది అంటే ఇది శనగపిండి పకోడీ. అది వేరు, ఇది వేరు, తెలిసిపోయింది. పల్లీల పకోడీ అండి ఇది, ప్రోటీను. ఇదిగోండి పకోడీ. ఓకేనా? మొత్తం 3 వాయిలండి ఇవి. అట్లా వేసుకోవాలి. చూడండి, ఇట్లా పకోడీ బాగా వేగాలి. బియ్యపిండి కదా, సూపర్ కరకరలాడితే భలే ఉంటాయి అవి పకోడీలు. తీస్తున్నాను ఇంకా.
వీటికున్న నూనె ఉండేది కదా, నూనెకి ఇంకేమైనా ఎక్కడన్నా ఉడుకుంది పచ్చిగున్నది మంచిగా అయ్యిద్ది. అందుకే ఇదిగోండి పకోడీ గింతే ఇట్లా ఇట్లా రావాలి పకోడీ. దీన్ని వేసుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. పిండి పల్లీల పకోడీ చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటాయి, కరకరలాడుతూ 2 రోజులైనా 3 రోజులైనా నిల్వ ఉంటాయి. ఎంత పావుకిలో పిండి తీసుకోండి, అర కేజీ కానీ పావుకిలో కానీ తీసుకొని బాగా 3 వాయిలు వేసుకోండి. ఒకటి తిని చూస్తాం. తింటే మీడియంగా వండుకోండి, ఎందుకంటే మాడిందంటే బాగా అది. నోటికి చాలా రుచిగా చాలా బాగుంటాయండి ఇవి. బియ్య పిండి కాబట్టి, పల్లీలు బియ్య పిండి, కొంచెం ఉప్పు కారం అంతే. ఓకేనా? మీడియంలో పెట్టుకోండి, మీడియంలో కానీ. బీపిండి చాలామంది ఎక్కువ మంది ఇష్టపడతారు, ఎందుకంటే బీపిండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి. బీపిండి ఇంట్లో పెట్టుకోండి ఎప్పుడైనా. ఇట్లా చెక్కలో ఇట్లా పకోడీ చేయడానికి బాగుంటుంది. నేను ఈసారి పాల తాలికలు ఎలా చేయాలో చెప్తాను, ఒకసారి చూడండి. బీపిండి బెల్లం సగ్గుబియ్యం సూపర్ ఉండేది, అది కూడా స్వీటు. పాలు ఇంకా ఉంది టైము. ఓపిక నిదానంగా చక్కగా కాల్చుకోవాలి, ఎందుకంటే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.